ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. కర్ణాటకలో రాజకీయాలు ఆర్ఎస్ఎస్ చుట్టూ తిరుగుతుంటాయి. అక్కడ సంఘ్ బలంగా ఉంది. సౌత్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రం కూడా కర్ణాటకనే. ఇప్పుడు కన్నడ నాట సంఘ్కు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ తెరపైకొచ్చింది. అది కాంట్రవర్సీ కూడా అవుతుంది. అదేంటంటే ఆర్ఎస్ఎస్ శాఖలకు స్థలాలు ఇవ్వొద్దు, యువతలో నెగిటివ్ థాట్స్ నింపుతున్నారంటూ బ్యాన్ చేయాలన్న ఆలోచనలో కర్ణాటక ప్రభుత్వం ఉండడమే. ఒకవైపు ప్రియాంక ఖర్గే, ఇంకోవైపు యతీంద్ర సిద్ధరామయ్య, ఇద్దరు కాంగ్రెస్ యువనేతలు ఆల్ ఆఫ్ సడన్ గా ఆర్ఎస్ఎస్ పై విరుచుకుపడటం కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఒకరు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొడుకు, ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వంలో మంత్రి. మరొకరు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కొడుకు, ఎమ్మెల్సీగా ఉన్నారు. ఒకరు ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలి, పబ్లిక్ ఈవెంట్లకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వొద్దంటే, మరొకరు ఆర్ఎస్ఎస్ తాలిబాన్ మైండ్ సెట్ ఒకటే అని, హిందూయిజాన్నే మొత్తం తీసుకురావాలనుకుంటోందన్నారు. దీంతో ఒక్కసారిగా అలజడి పెరిగింది. ఉన్నట్లుండి ఈ ఇద్దరు ఆర్ఎస్ఎస్ ను టార్గెట్ చేసుకోవటం వెనుక ఏం జరుగుతోందన్నది కీ ఫ్యాక్టర్ గా మారింది. అసలు కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ ఉండొద్దు, ఆ పదమే వినిపించొద్దు, యూత్ మైండ్ సెట్ పాడు చేస్తున్నారు, రాజ్యాంగ వ్యతిరేక పనులు చేస్తున్నారంటూ ప్రియాంక ఖర్గే కౌంటర్ ఇచ్చారు. సంఘ్ పై విమర్శల వరకు అయితే వివాదం ఉండేది కాదు. ప్రభుత్వ స్థలాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలను నిషేధించాలని కోరుతూ కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాసిన తరువాత కర్ణాటకలో రాజకీయ వివాదం చెలరేగింది. లేఖలో ఏముందంటే, ప్రభుత్వ పాఠశాలలు, ఆట స్థలాలు, దేవాలయాల్లో సంఘ్ శాఖలు సమావేశాలను నిర్వహించడం ద్వారా పిల్లలు, యువతలో విభజన ఆలోచనలను ఆర్ఎస్ఎస్ వ్యాపింపచేస్తోందని ఆరోపించారు. అలాంటి కార్యక్రమాలు రాజ్యాంగ విరుద్ధమని, జాతీయ ఐక్యత స్ఫూర్తికి వ్యతిరేకమన్నారు. వాటిని పూర్తిగా బ్యాన్ చేయాలని స్వరం పెంచుతున్నారు. పోలీసుల అనుమతి లేకుండా జరిగే సంఘ్ శాఖల్లో దండ ఉపయోగిస్తారని, కర్రసాములుంటాయని, పిల్లలు, యువతపై చెడు ప్రభావాన్ని చూపుతాయన్నారు ప్రియాంక ఖర్గే. అందుకే ప్రభుత్వ గ్రౌండ్లలో బైఠక్ అను, సాంఘిక్ అను ఏ సమావేశం పెట్టినా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలన్నారు. ఆ దిశగానే కర్ణాటకలో కథ ముందుకెళ్లింది. సర్కార్ కూడా సంఘ్ కార్యకలాపాలపై అడుగు ముందుకేస్తోంది. ప్రియాంక ఖర్గే అక్కడితో ఆగలేదు. ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించిన ఫండమెంటలిస్టిక్ భావజాలం కారణంగా భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై షూ విసిరే వాతావరణం ఏర్పడిందన్నారు. రాజ్యాంగం ఆదర్శాలను, ఐక్యత, సమానత్వం, సమగ్రతను నిలబెట్టే లక్ష్యంతో పనిచేసుకు వెళతామని, అలాంటి ప్రయత్నాలను నిరోధించే లక్ష్యంతో పనిచేసే వ్యక్తులను, సంస్థలను అడ్డుకోవాలన్న స్వరాలు కర్ణాటక కాంగ్రెస్ లో పెరుగుతున్నాయి. అయితే కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలను ప్రైవేట్ గా నిర్వహించుకోవచ్చని, ప్రభుత్వ సంబంధిత స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో మాత్రం అనుమతించొద్దంటున్నారు. అటు మల్లికార్జున ఖర్గే కుమారుడు అలా లేఖ రాయగానే ఇలా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు, కాంగ్రెస్ నాయకుడు యతీంద్ర సిద్ధరామయ్య రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ను తాలిబాన్లతో పోల్చడం పెను దుమారానికి కారణమయ్యింది. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత పర్యటన సందర్భంగా యతీంద్ర ఈ కామెంట్ చేయటం చర్చనీయాంశంగా మారింది. మరో కాంగ్రెస్ నాయకుడు బీకే హరిప్రసాద్ కూడా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. సో కర్ణాటక కాంగ్రెస్ లో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వ్యతిరేక స్లోగన్స్ పెరుగుతున్నాయి, కోరస్ పెరుగుతోంది. ఉన్నట్లుండి ఎందుకిలా? సంఘ్ పై కాంగ్రెస్ నేతలు ఇంతలా ఫైర్ అవుతుంటే బీజేపీ ఊరుకుంటుందా? గట్టిగానే కౌంటర్లిస్తోంది. ఆర్ఎస్ఎస్ నేపథ్యం, ఆ సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాలు తెలియని వారు మాత్రమే ఇలాంటి కామెంట్స్ చేస్తారని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర కౌంటర్ ఇచ్చారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రియాంక ఖర్గే రాసిన లేఖ ఆయన మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తుందన్నారు. కాంగ్రెస్ 2-3 సార్లు ఆర్ఎస్ఎస్ ను నిషేధించిందని, కానీ తరువాత ఆ నిషేధాలను ఉపసంహరించుకుందని విజయేంద్ర అన్నారు. మరీ తప్పు లేకపోతే బ్యాన్ ఎందుకు ఎత్తేశారని క్వశ్చన్ చేశారు. ఆర్ఎస్ఎస్ వ్యతిరేక కామెంట్లన్నీ పదవులు కాపాడుకునేందుకు, గాంధీ కుటుంబాన్ని సంతృప్తిపరచడమే లక్ష్యంగా ఉన్నాయంటోంది బీజేపీ.
ఈ డైలాగ్ వార్ సందర్భంగా కర్ణాటక బీజేపీ మల్లికార్జున ఖర్గేకు సంబంధించి ఓ ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటో 2002 నాటిది. ఇందులో మల్లికార్జున ఖర్గే ఉన్నారు. బెంగుళూరులోని నాగవారాలో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే హాజరైన ఈ పాత ఫోటోను షేర్ చేసింది బీజేపీ. 2002లో కర్ణాటక హోంమంత్రిగా ఉన్నప్పుడు వెళ్లిన సీన్ ను ఎగ్జాంపుల్ గా చూపింది. మీ నాన్న స్వయంగా ఆర్ఎస్ఎస్ క్యాంపును సందర్శించి ఆర్ఎస్ఎస్ సామాజిక సేవ కార్యకలాపాలను అభినందించి పూర్తి సహకారాన్ని అందిస్తే ఇవాళ మీరు కాంగ్రెస్ హైకమాండ్ ను ఆకర్షించేందుకు షో చేస్తున్నారా అని ప్రియాంక ఖర్గేను ఉద్దేశించి కామెంట్ పెట్టింది. అయితే ఈ పోస్టుపై ప్రియాంక ఖర్గే రియాక్ట్ అయ్యారు. బీజేపీ వాదన తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా ప్రజలను హెచ్చరించడానికి తన తండ్రి అప్పటి పోలీస్ కమిషనర్ సాంగ్లియానాతో కలిసి ఆర్ఎస్ఎస్ క్యాంప్ సైట్ దగ్గరకు వెళ్లారని పోస్టు పెట్టారు. దేశ చట్టానికి కట్టుబడి ఉండాలి లేదా పరిణామాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారన్న మాటల్ని గుర్తు చేశారు. సో మొత్తంగా కర్ణాటకలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కేంద్రంగా సరికొత్త పొలిటికల్ గేమ్ సడన్ గా కనిపించడం ఆసక్తికరంగా మారింది. అటు ఖర్గే కుమారుడు ఇటు సిద్ధరామయ్య కుమారులిద్దరూ సంఘ్కు వ్యతిరేకంగా ఒకేసారి రాగమెత్తుకోవటంతో తెర వెనుక ఏం జరిగి ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. కర్ణాటక కాంగ్రెస్ లో అక్కడి రాజకీయాల్లో సంఘ్ చుట్టూ ఏదో జరుగుతుందనడానికి చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సంఘ్ను నిలువరించాలని ప్రియాంక ఖర్గే, యతీంద్ర సిద్ధరామయ్య డిమాండ్ చేయడం ఒకవైపు, అటు చూస్తే డీకే శివకుమార్ సాక్షాత్తు అసెంబ్లీలో సంఘ్ గీతం పాడడం ఇవన్నీ హాట్ డిబేట్ కు కారణమవుతున్నాయి. వీటిలో ఏదైనా లింక్ ఉందా? కర్ణాటక రాజకీయాలు చాలా సెన్సిటివ్. ఎందుకంటే గేమ్ చాలా ఇష్యూస్ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ ఆల్టర్నేట్ గా ప్రభుత్వాలు చేపడుతూ వస్తున్నాయి. ప్రజెంట్ సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న డీకే శివకుమార్ వర్గం కూడా గట్టిగానే ఉంది. అక్కడ సీఎం పదవి చుట్టూ గేమ్ నడుస్తుంటుంది. రెండు వర్గాలు పవర్ సెంట్రిక్ గా ఉన్నాయి. ఇప్పుడు ఖర్గే, సిద్ధరామయ్య కుమారులిద్దరూ సంఘ్కు వ్యతిరేకంగా స్పాట్ పెట్టే పనిలో ఉన్నారు. అయితే ఆశ్చర్యకరంగా గత ఆగస్టులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాత్రం సాక్షాత్తు కర్ణాటక అసెంబ్లీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గీతం నమస్తే సదావత్సలే మాతృభూమి అని అచ్చం అదే ట్యూన్ లో పాడి వినిపించారు. ఆగస్టు 21న కర్ణాటక అసెంబ్లీలో కొద్దిసేపు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. హఠాత్తుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పాట పాడడం వివాదం రాజుకునేలా చేసింది. ನಿಮ್ ಗರಡಿಲ್ ಬೆಳಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ ನಾನು ಈ ಪರಮೇಶ್ವರ್ ಗರಡಿಲ್ಲ ಬೆಳೆದಿದ್ದೀನಿ ನಾನು ಸ್ವಲ್ಪ ಇಲ್ಲ RSS ಚಡ್ಡಿ ಹಾಕಿದ್ದೀನಿ ಅಂದ್ರಲ್ಲ ಒಂದ್ಸರಿ. ನಮಸ್ತೆ ಸದಾ ವತ್ಸಲೆ ಮಾತೃಭೂಮಿ ಅಧ್ಯಕ್ಷರೇ. ಹಿಂದೂ ಭೂಮಿ ಸುಗಂ ವರ್ಧಿತೋಹಂ ಕೇಳಿಸ್ಕೊಂಡ್ರೆ ಮಹಾಮಂಗಲೆ ನಾನು ಅವೆಲ್ಲ ಆಮೇಲೆ ಮತ್ತೆ ಕಡತಿಂದ ತೆಗೆದಾಕಿಸ್ಬೇಡ್ರಿ. ಚರ್ಚೆ ಬೇಡ. ಅದನ್ನ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಕ್ರಿಕೆಟ್ ಅಭಿಮಾನಿಗಳು ಬೇರೆ ಬೇರೆ ರಾಜ್ಯದಲ್ಲಿ ಬೇಕಾದಷ್ಟು ಇಂಥದೆಲ್ಲ ಆಗಿದೆ. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగే టైంలో డీకే శివకుమార్ నమస్తే సదావత్సలే మాతృభూమి అంటూ పాడడం ఒక్కసారిగా షాక్ గురిచేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ శిబిరంలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కూడా అయింది. ఆయన ఎందుకిలా చేశారని కాంగ్రెస్ పార్టీ కూడా షాక్ తిన్నది. కాంగ్రెస్ లో విభేదాలు పెరిగాయని ఇదే ఉదాహరణ అని అప్పట్లో బీజేపీ నేతలు కూడా కౌంటర్లిచ్చారు. నిజానికి కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై ఊహాగానాలు వినిపించిన టైంలో డీకే శివకుమార్ సంఘ్ సాంగ్ పాడారు. అయితే కొద్ది రోజుల తర్వాత డీకే క్లారిటీ ఇచ్చారు. బీజేపీని విమర్శించేందుకే తాను ఆ పాట పాడనన్నారు. కానీ కొందరు దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నారని, ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారన్నారు. తాను ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అనుకోవడం లేదని, ఈ వ్యవహారంతో ఎవరైనా బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నాను అని చెప్పి సరిపెట్టారు. గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీపై తనకున్న నిబద్ధత తిరుగులేనిదని చెప్పుకున్నారు. తాను కాంగ్రెస్ వ్యక్తిగానే జన్మించానని, అలాగే మరణిస్తానన్నారు. గాంధీ కుటుంబం తనకు దైవంతో సమానమని చెప్పుకొచ్చారు. రాయల్ ఛాలెంజర్స్ IPL గెలిచిన తర్వాత చిన్నస్వామి గ్రౌండ్ లో తొక్కిసలాట జరిగింది. అదే అంశంపై బదులిస్తున్న సందర్భంగా డీకే శివకుమార్ RSS ప్రార్థన గీతం పాడడం ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పుడు ప్రియాంక ఖర్గే, అటు యతీంద్ర సిద్ధరామయ్య కూడా సంఘ్ కార్యకలాపాలను నిలువరించాలని ఆల్ ఆఫ్ సడన్ గా డిమాండ్ చేయడం వెనుక ఏదైనా లింక్ ఉందా అన్న చర్చ జరుగుతోంది. డీకే సంఘ్ గేయం పాడుతుంటే బీజేపీ ఎమ్మెల్యేలు నాడు బల్లలు చెరుస్తూ మద్దతిచ్చారు. సభ రికార్డుల నుంచి ఈ గీతాన్ని తొలగించొద్దని కూడా వారు నినదించారు.
కర్ణాటక కాంగ్రెస్ లో ఏదైనా జరుగుతుంది. డీకే శివకుమార్ ఇలా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. గతంలో అమిత్ షాతో కలిసి సమావేశంలో పాల్గొనడం, కుంభమేళాకు కాంగ్రెస్ నేతలు ఎవరు వెళ్లకపోయినా పుణ్యస్నానానికి వెళ్లడం, ప్రధాని మోడీతో ఢిల్లీలో భేటీలు, యడ్యూరప్పతో తరచూ మంతనాలు, ఆర్ఎస్ఎస్ గీతం పాడడం ఇలాంటివన్నీ హైకమాండ్ కు వ్యతిరేక సిగ్నల్సీ అని అప్పట్లో కర్ణాటక కాంగ్రెస్ లో జోరుగా చర్చ జరిగింది. అయితే ఇందులో డీకే శివకుమార్ స్ట్రాటజీ ఉందన్నారు. సీఎం మార్పు మ్యాటర్ తెరపైకి వచ్చినప్పుడు, తనపై పార్టీలో వ్యతిరేకత పెరిగినప్పుడు బీజేపీలో తనకు మంచి అవకాశాలున్నాయన్న సిగ్నల్స్ పంపుతారన్న చర్చ ఉంది. ఇప్పుడు ప్రియాంక ఖర్గే, యతీంద్ర సిద్దిరామయ్య సంఘ్ వ్యతిరేక కామెంట్లతో మరో చర్చకు తెరలేపారు. ఇది కౌంటర్ స్ట్రాటజీనా లేక మరేదైనా ఉందా?